అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్, తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి మెచ్చి జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారని, బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న 2 ఏళ్లలో 80% హామీలు అమలు చేశామని, వచ్చే 3 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేసి మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు మహేష్ గౌడ్. గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అభివృద్ధి కానీ, ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. 8 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇస్తే అప్పుకు వడ్డీ అసలు కడుతూ కూడా మేమిచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ, దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం.